శాసనసభ చర్చలకు దూరంగా ఉండటం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శాసనసభ్యులుగా తమ ప్రాథమిక బాధ్యతలను వైసీపీ నేతలు పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు. గత 4 సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ చర్చల స్థానంలో అరాచక ప్రవర్తనకి అలవాటు పడిందని కాల్వ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం రోజు మొక్కుబడిగా సభకు వచ్చి కాగితాలు చించి గందరగోళం సృష్టించటం తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడింది లేదని దుయ్యబట్టారు. శాసనసభ పైన గౌరవం ఉన్నా, శాసన వ్యవస్థ పైన నమ్మకం ఉన్నా, కనీసం రేపు ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల నుంచైనా పాల్గొని చట్టాల రూపకల్పనలో మీ సలహాలు సూచనలు ఇచ్చి నిర్మాణాత్మకమైన విమర్శలతో, సహేతుకమైన ఆరోపణలతో మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. సమాధానం చెప్పడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ అంశాన్ని చర్చించడానికైనా, ఏ విషయం పైన మాట్లాడడానికైనా, మీరు అడిగే ఎలాంటి ప్రశ్నలకు అయినా సమాధానాలు ఇవ్వడానికి, సత్యాలు ప్రజలకు చాటడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నా. కనీస మర్యాద పాటించరు, శాసనసభ వ్యవస్థను గౌరవించరు, సభకే రారు, సంతకాలేమో పెట్టిపోతారు. ఏంటి ఈ వింత వైఖరి, ద్వంద్వ వైఖరి? ఇప్పటికైనా మీ ఆలోచనల్లో మార్పు రావాలి. ప్రజల గురించి, మీరు ఎన్నుకున్న మీ నియోజకవర్గాల సమస్యల గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి జరిగే చర్చల్లో పాలు పంచుకోవడంతో పాటు చట్టాల్లో తెస్తున్న మార్పులపైన కానీ, లేదా కొత్తగా తీసుకొస్తున్న చట్టాలపైన కానీ మీ సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇప్పటికైనా సిద్ధపడాలని జగన్మోహన్ శాసనసభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే శాసనసభ సభ్యుడిగా వ్యవసాయం పూర్తిగా ఆ 5 సంవత్సరాల్లో కుదేలైపోయింది. భూ వివాదాలు విపరీతంగా పెరిగిపోయినాయి. వీళ్ళ వల్ల ఈ రాష్ట్రంలో వ్యవసాయం, ప్రాథమిక రంగమైన వ్యవసాయం పూర్తిగా ఆ 5 సంవత్సరాల్లో కుదేలైపోయింది. భూ వివాదాలు విపరీతంగా పెరిగిపోయినాయి. వీళ్ళకి నచ్చితే ఫ్రీ హోల్డ్, నచ్చకపోతే 22A, లేకపోతే నచ్చకపోతే ఫ్రీ హోల్డ్లో పెడతారు, 22లో ఏలో పెడతారు, దానిని వివాదాస్పదంగా మారుస్తారు. అట్లా అనేక రకాలుగా వీళ్ళు భూ వివాదాలు సృష్టించి, నిన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు, Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.